ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మలకందరికీ నమస్కరిస్తూ శ్రీమన్నారాయణుని పాదపద్మాలను స్మరించుకుంటూ మరి ఈనాడు ఒక భాగవతంలోని నవమ స్కందములో ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మహారాజు యొక్క చరిత్రను పరీక్షణ్ మహారాజుకు సుఖబ్రహ్మ చెబుతూ ఉన్నాడన్నమాట. అందులో సప్తద్వీప విశాల భూభరము దోస్తంభంబునంబూని సంప్రాప్త శ్రీయుతుడై మహీ విభవ సంపచ్చాది చాతురింగలిగి. ఏం మొదలు పెడుతున్నా అంటే, శ్రేష్ఠుడైనటువంటి అంబరీషుడు సప్తద్వీపాలతో కూడుకున్నటువంటి 7 ద్వీపాలతో 7 దీవులతో కూడుకున్నటువంటి భూమండల భారాన్నంతా కూడా తన భుజస్తంభాల మీద మరి మోపి శుభాలను పొందుతూ రాజ్య సంపదను కలిగి చెడు సంకల్పాలకు లోను కాకుండా విష్ణు పూజలతోనే కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఏమరపాటు పొందక గొప్ప విష్ణు భక్తుడిగా గొప్ప రాజుగా ప్రశస్తి పొందాడు. ఆ రాజచంద్రుని మనస్సు శ్రీవారి పాదాల మీదే, అంటే శ్రీహరి పాదాల మీదే, మాటలు హరిగుణ సంకీర్తనమందే, చేతులు విష్ణు మందిరాలను శుభ్రపరచడమందే, చెవులు హరికథలను వినడమందే, చూపులు గోవిందుని రూపాన్ని తనివీరా చూడడమందే, మరి తల కేశవుడికి నమస్కరించడం అందే, పాదాలు విష్ణుదేవుని ఆలయాలను చుట్టి రావడం అందే, కోరిక హరి సేవ ఎందే. ఈ విధంగా ఎప్పుడు కూడా ఆ పుణ్య విషయాలందే నిమగ్నమై ఉండేటటువంటి అన్నమాట ఆ మహారాజు యొక్క కోరికలన్నీ కూడా. ఇంకా రాజు గొప్ప వైభవముతో పుణ్యాత్ముడై వశిష్ఠుడు మొదలైన ఋషులతో కూడి యజ్ఞేశుడైన శ్రీహరిని గూర్చి సరస్వతీ నదీ తీరములో లెక్కించరాని దక్షిణలు పెట్టి ఎన్నో అశ్వమేధ యాగాలు కూడా చేశాడు. బంగారాన్ని మట్టి పెళ్లను సమానంగా చూసేటటువంటి వాడన్నమాట. అతడు సర్వకర్మలను హరిపరం చేసి తాను ఏ కర్మనాచరించినా కూడా ఆ కర్మ అంతా కూడా హరిపరంగానే చేస్తూ మరి భూమిని పరిపాలించాడు. విష్ణు భక్తుల పట్ల శ్రీహరి పట్ల మనస్సు లంకెపెట్టి తనకు విధించబడ్డ రాజ్యపాలన వదలక రాజర్షిగా విరాజిల్లాడు. హరి అని సంభావించును, హరి అని దర్శించునంటు నాగ్రాణించున్, హరి అని రుచిగొనదలచును హరిహరిగను అంబరీషు అనలవేయ పొగడన్. అంటే ఆ భగవంతుని భక్తుడైనటువంటి అంబరీషుడు నిరంతరము హరినామస్మరణ చేసేవాడు. ఏదైనా చూడాలంటే హరి అని చూచేవాడు, దేనైనా తాకాలంటే హరి అని తాకేవాడు, ఏదైనా వాసన చూడాలంటే హరి అని చూసేవాడు, మరి రుచి కూడా అంతే, హరి అని రుచి చూసేవాడు. ఆ విధంగా అంబరీషుణ్ణి నీ ఎంత పొగిడినా సాధ్యం కాదు అని అంటూ ఉన్నాడు మహర్షి. ఇట్లు పుణ్యచిత్తుండు ఈశ్వరాయత్తుండరై అల్లనల్లన రాజ్యంబు చేయుచున్న సమయంబున అతడికి గుర్రాలు, ఏనుగులు, సంపదలు, ఉద్యానవనాలు, కొడుకులు, బంధుమిత్రులు, పురం, అంతఃపురం మొదలైన భోగభాగ్యాల పట్ల ఆసక్తి ఉడిగిపోయింది. రాజ్యపాలన చేస్తున్నాడు కానీ ఈ భోగాల పట్ల ఆసక్తి పోయిందన్నమాట. కొంతకాలానికి ఆ రాజు సంసారం పట్ల మోహాన్ని వదులుకున్నాడు, పరిశుద్ధుడైనాడు. ఏకాంతంలో భక్తి పార్వశ్యంతో ఉండగా
భక్తుల పట్ల ప్రేమ కలిగిన పురుషోత్తముడు ప్రతిపక్షులను శిక్షించేది, ఆత్మీయులను రక్షించేది, సమస్త లోకాలలోనూ అడ్డులేనిది అయిన సుదర్శన చక్రాన్ని ఆ రాజర్షికి అనుగ్రహించి వెళ్ళాడు. ఓ రాజా, గుణవంతురాలై తనకు తోడు నీడలాగా ఉన్నటువంటి పట్టపురాణితో కలిసి ఆ అంబరీషుడు 1 సంవత్సరం పాటు శ్రీహరిని గూర్చి ద్వాదశి వ్రతాన్ని చేశాడు. ఈ విధంగా చేసి వ్రతం పూర్తయ్యాక కార్తీక మాసంలో 3 రాత్రులు ఉపవాసం ఉండినాడు. యమునా నదిలో స్నానం చేశాడు. మధువనములో మహాభిషేకం విధి ప్రకారం శ్రీహరిని అభిషేకించినాడు. మనోహరములైనటువంటి సుగంధాలను సమర్పించి సువాసనలతో కూడుకున్నటువంటి పూలతో పూజించాడు. పాలు ఏరై ప్రవహించేటట్లుగా లేతప్రాయములో ఉండేవి, అంటే గోదానం చేయడం అన్నమాట. తాను చేసినటువంటి గోవుల యొక్క సంఖ్య 600 కోట్లట. ఆ 600 కోట్లు గోవులంతా కూడా లేతప్రాయములో ఉన్నాయి, అందంగా ఉన్నాయి. ఇది పోట్లమారితనం లేనివి, అంటే ఎవరినైనా కూడా వస్తే వాళ్ళపైన దుమికి మరి వాళ్ళను కొమ్ములతో కుమ్మడం ఇలాంటివి లేనివి. వెండి తొడిగిన గిట్టెలతో, బంగారు కుప్పెలు తొడిగిన గొప్ప కొమ్ములతో విలసిల్లేవి. అంటే గిట్టెలకేమో వెండి తొడిగారు, మరి కొమ్ములకేమో బంగారు పూతలు పూశారన్నమాట. మరి దూడల యొక్క అర్రును నాకేటటువంటి దూడల పైన ఎక్కువ ప్రేమ కలిగినవి. అలాంటి 600 కోట్ల పాడి ఆవులను ఆ రాజు వైదిక శ్రేష్ఠులకు దానం చేశాడన్నమాట. పెక్కండ్రు విప్రవరులకు గ్రక్కునాతి భక్తితోడ కడుపులు నిండన్ చొక్కపుటన్నంబిడి విపుడెక్కెడ బారణము చేయ ఉద్యోగించన్. అంటే బ్రాహ్మణులకు అందరికీ కూడా మరి భక్తితో వాళ్ళ యొక్క కడుపులు నిండేటట్లుగా షడ్రసోపేతమైనటువంటి ఆహారం పెట్టి ఉపవాసానంతరము తాను భోజనం చేయడానికి పూనుకున్నాడనమాట అంబరీష్ మహారాజు. ఆ సమయంలో వేదాలను పుక్కిట పట్టినవాడు, మహాతంప సంపన్నుడు, గొప్ప యోగాభ్యాస నిపుణుడుగా సూర్యుడిలాగా ప్రకాశించేవాడు అయిన దుర్వాసుడు అతడి ఇంటికి అతిథిగా వచ్చాడు. అట్లా వచ్చిన మునీశ్వరుణ్ణి చూచి అంబరీష మహారాజు సకల అతిథి మర్యాదలు చేశాడు. అతను కూర్చోవడానికి మంచి ఆసనాన్ని ఏర్పాటు చేశాడు. పాదాలు కడిగాడు, పూజించాడు, కుశలమడిగాడు, తన ఇంట్లో భోజనం చేయమని ప్రార్థించాడు. ఆ మహాత్ముడు సంతోషించాడు, రాజు కోరికను అంగీకరించాడన్నమాట. దుర్వాసుడు కాళిందీ నదికి వెళ్ళి స్నానం చేసి ధ్యానం చేస్తూ నీటిలో మునిగి లేచి రాకుండా జాగు చేశాడు. కాళిందీ నది అంటే యమునా నదికి వెళ్ళాడు, బాగా స్నానం చేశాడు, మునుగుతూ ఉన్నాడు. సమయానికి రాకుండా జాగు చేశాడనమాట, ఆలస్యం చేశాడు. అప్పుడు గడియ మాత్రమే మిగిలి ఉన్న ద్వాదశిలో పారణ చేయవలసి ఉంటుందని అంబరీషుడు చింతించాడు. ఈ ద్వాదశి పుణ్యకాలము పారణ చేయడానికి ఒక గడియ కాలం మాత్రమే మిగిలి ఉందట. దీని గురించి ఆలోచించాడు ఎవరు? అంబరీషుడు. బ్రాహ్మణ తిరస్కారానికి వెనుకాడి పండితులు పిలిపించి వారిని ఉద్దేశించి ఇట్లా అన్నాడు: భోజనం చేస్తే బ్రాహ్మణుడు దుర్వాసుడేమైనా తిరస్కరిస్తాడేమోనని పండితులు పిలిచి ఉపాయం ఏదో ధర్మ సందేహాన్ని అడిగాడన్నమాట. అని పలికిన రాజునకు బ్రాహ్మణ జనులు ఇట్లనేది: అతిథివో ఈ రామినధిప. అతిథి స్నానానికి పోయి రాకుండా ఉన్నప్పుడు ఈ ద్వాదశి పరణం మానపాడి కాదు, ఎంతో గొప్పగా సంవత్సరం పాటు వ్రతం చేశావు, ఈ వ్రతాన్ని అతిథి రాలేదు అని చెప్పేసి మానడం మంచిది కాదు. కుడువకుంటగాదు కుడుచుటయును కాదు శల్యభక్షణంబు సమ్మతంబు. నీటిని ఆహారంగా స్వీకరిస్తే తిన్నట్లు కాదు, తినకుండా ఉన్నట్లుగా కాదు కాబట్టి అని ఉపాయం చెప్పారన్నమాట ఈ పండితులంతా కూడా.
అని ధర్మ సందేహంబు వాసిన. ఈ విధంగా ధర్మ సందేహం తీరింది. ఆ రాజర్షి శ్రేష్ఠుండు మనంబున హరిందలంచి తన మనస్సులో ఆ శ్రీ మహావిష్ణువును తలుచుకుంటూ నీరు పారణంబు చేసి నీరు త్రాగాడు. జలంబులం మునింగిన తని తపసి రాకెదురు చూచుచున్న సమయంబున. యమునా నదికి స్నానానికి వెళ్ళాడు కదా దుర్వాస మహర్షి. ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడన్నమాట. అంటే ద్వాదశి పారణ ఆ నీటితో పూర్తి చేశాడు, ఇది ఆటంకం కలగకుండా. ఇంకా ఆహారం తీసుకోవడానికి అతిథి అయినటువంటి దుర్వాస మహర్షి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. యమునలో కృతకృత్యుడై వచ్చి రాజు చేసేవితుండై రాజు చేష్టితంబు బుద్ధి మృహించి. యమునలో బాగా స్నానం చేశాడు, రాజు దగ్గరికి వచ్చాడు. రాజు పారణ జలపానం చేశాడు అని తెలుసుకున్నాడన్నమాట. దాని తర్వాత బొమ్మ ముడి మొగముతో, కనుబొమ్మలు కోపంగా ఉన్నాయి, బొమ్మలు ముడిపడినాయి. ఎవరికి? దుర్వాసునికి. ఆదరెడి మేనితో శరీరం అంతా కూడా వణుకుతూ ఉంది, అంటే కోపం వచ్చినప్పుడు అనమాట. రెట్టించి ఆకలి కొట్టుమిట్టాడంగా, ఆకలి కోపం వచ్చినప్పుడు ఇంకాస్త రెట్టింపయిందనమాట. ఈ సంపదున్మత్తు, ఈ నృశంసు, ఈ దురహంకారు ఎందరు కంటిరే విష్ణు భక్తుడు గాడు వీడు అన్నాడు. ఇతడు విష్ణు భక్తుడు కాదు, ఇతడు దురహంకారి అని. కుడువరమ్మని మునుముట్ట గుడిచినాడు, అంటే భోజనం తిందాం రమ్మని చెప్పేసి నాకంటే ముందే తినేశాడు. ధర్మభంగంబు చేసి దుష్కర్ముడయ్యే, ధర్మానికి భంగం కలిగింది. అయిననిప్పుడు చూపెద అన్ని దిశల నేను కోపింప మాన్పు వాడవ్వడనుచు. నేను కోపగించుకుంటే నా కోపాన్ని పోగొట్టగలిగిన వాడు ఈ భూమిలో ఏ దిక్కులో ఎవరు కూడా లేరు అని అంటూ పెట పళ్ళు గీటుచుచు భీకరుడై కనుగ్రేవ నిప్పుకల్ పొటపొటరాల గండములు పొంగ మునీంద్రుడు హుంకరించుచున్. పళ్ళు పెటపెటా కొరుకుతూ ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు. ఆ కన్నుల యొక్క కొన నుండి నిప్పు కణాలు ప్రజ్వరిల్లుతూ ఉన్నాయన్నమాట. పొటపొటరాల అవి, ఆ నిప్పు కణాలు పొటపొట రాలుతూ ఉన్నాయి. గండములు పొంగ, చెంపలంతా కూడా పొంగాయనమాట కోపం వచ్చినప్పుడు. మునీంద్రుడు హుంకరించుచున్. జట మొదలంటగా పెరికి చక్కన దానవ కృత్యనాయుతో, ఒక తన యొక్క కొప్పులో ఉన్నటువంటి ఒక జడను పూర్తిగా మొదటి నుంచి వచ్చేట్టుగా తీసి దానిని ఒక ఆయుధహస్తమైనటువంటి కృత్యను సృష్టించాడు. ఆ జడను పెంచాడు కదా, దానికి ఒక ఆయుధాన్ని కలిగినటువంటి కృత్యను సృష్టించాడు అనమాట. మహాతపస్సంపన్నుడు కదా ఎవరు? దుర్వాస మహర్షి. అందువల్ల ఆ కృత్యను అంబరీషునిపైకి ప్రయోగించాడు అన్నమాట. అప్పుడు ఆ కృత్య ప్రళయాగ్ని సమానమైన చేతిలో శూలాన్ని ధరించి నేల కృంగిపోయేటట్లుగా కాళ్లతో త్రొక్కుతూ అతిశయించి అంబరీషునిపైకి దూకిందన్నమాట ఆ కృత్యం. విశ్వరూపుడైన హరి ఆ సంగతి తెలుసుకొని వెర్రి తపస్సు చేసే మాయను చక్కబెట్టమని సుదర్శన చక్రాన్ని పురమాయించాడు. హరి తెలుసుకున్నాడు, ఆ సుదర్శన చక్రాన్ని పురమాయించాడు. ఈ దుర్వాస మహర్షి చేసేటటువంటి మాయను చక్కబెట్టమని అన్నమాట. అది ఆ సుదర్శన చక్రం ఇప్పుడు ప్రళయాగ్నిలాగా వచ్చింది. ఆ విధంగా వచ్చిన సుదర్శన చక్రం ముని పంపిన కృత్య అనే శక్తిని కాల్చివేసింది. ముని పంపినాడు చూడండి కృత్య, ఆ జట నుంచి తీసి దాని కృత్యనిగా తయారు చేసి పంపాడు కదా, దానిని కాల్చివేసింది అన్నమాట. దానితో తృప్తి పడకుండా ముని వెంట పడింది సుదర్శన చక్రం. అతడు మేరు పర్వతపు గుహలోనికి ప్రవేశించాడు. వెంటనే అది కూడా పామును వెంటాడే కార్చిచ్చులాగా గుహలో ప్రవేశించింది. ఇతరులకు మరలింపరానిదైన ఆ విష్ణు చక్రం ముని వెంట పడింది. అతడు భూమిలోనికి దూరితే తాను భూమిలోనికి దూరేది.
సముద్రంలో మునిగితే తాను కూడా సముద్రంలో మునిగేది. కలతపడి ఆకాశానికి ఎగబ్రాకితే తాను కూడా ఆకాశానికి ఎగబ్రాకేది. ఇది ఆ సుదర్శన చక్రం. దిక్కుల వైపు పరుగులు తీస్తే తాను దిక్కుల వైపు మరి ఉరకలు వేసేది. ఆ ముని పరుగులు తీయడం మానితే తాను మానేది. రొప్పుతూ నిలబడితే తాను నిలబడిపోయేది. సుదర్శన చక్రం ప్రక్కకు తొలగితే తాను తొలగేది. ఏ లోకానికి వెళ్ళినా తరుముకొని వచ్చే ఆ చక్రపు మంటలను మాన్పేవారు లేకపోవడం వల్ల ఆ దుర్వాసుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు శరణ పొందడానికి. లోకేశుడైన బ్రహ్మను చూశాడు. ఓ విధాత, సృష్టించే పనిలో నేర్పు తీర్పు గల విలాసమైన చూపులు గలవాడా, నన్ను కాపాడు, చక్రాన్ని తొలగించు అని ప్రార్థించాడు. అప్పుడు ఆ బ్రహ్మ ఈ విధంగా అన్నాడు: రెండు పరార్థముల ప్రమాణం కల ఈ కాలాన్ని కాలస్వరూపుడైన విభుడు ఎవడైతే మిక్కిలి ప్రీతితో సృష్టిస్తాడో, కాలం పరిపూర్తి అయ్యాక ఎవడైతే తన కొరుకనల్లో ఎరుపు కుదురుకుంటాడో, ఆ బ్రహ్మలోకాన్ని ఇతర లోకాలను బూడిద చేస్తాడో, అటువంటి శ్రీహరి యొక్క సుదర్శన చక్రం అగ్నిజ్వాలకు అడ్డుపడగలిగిన శక్తి కలిగిన వాడు మరొకడున్నాడా అని బ్రహ్మదేవుడు అన్నాడన్నమాట. కావున సుదర్శనానుల నివారణంబునకు ఓపనిని వరించి ఈ విధంగా ఆ సుదర్శన చక్రం మరి చేసేటటువంటి అగ్నిని కురిపిస్తూ ఉంది కదా, దానిని నేను నివారించలేను అని పలికిన దుర్వాసుండు కైలాసంబునకు జనుదించే కైలాసానికి వెళ్ళాడు. అంటే ఈశ్వరుని శరణ కోరడానికి. ఇంకా బ్రహ్మ నా వల్ల కాదు అన్నాడు, కైలాసానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? సుదర్శన చక్రాన్ని మరి ఆపమని. శరువును ఆలోకించి శివుణ్ణి చూచాడు. చక్రానులంబు తెరంగిరంగించిన ఆ సుదర్శన చక్రం చేసేటటువంటి ఆ తీరును తను వెంబడించి రావడం చెప్పిన ఆ మహాదేవుడు ఇట్లనే ఆ పరమశివుడి విధంగా అన్నాడు: వినవయ్య తండ్రి ఈ విశ్వేశ్వరుని యందు చతురాస్య జీవకోశములు పిక్కువేల సంఖ్యలు కూడి వేళ్లతో నిబ్బంగి అగుచుండు చనుచుండు నదియుగాక యవ్వానిచే భ్రాంతి ఏమందుచున్నారము. ఏను దేవలుడు అసురేంద్రసుతుడు నారదుడు అజుడు సనత్కుమారుడు ధర్ముడా కపిలుడు మరిత్యాదులు అన్యపారవిధులు సిద్ధపతులు ఎవ్వని మాయ నెరుంగలేము. నేనే కాదు, బ్రహ్మాండాలు మరి ఆయన యొక్క విశ్వేశ్వరుని యొక్క నియమంతోనే పుట్టాయి, గిట్టుతూ ఉంటాయి. మేమందరం భ్రాంతికి లోనవుతున్నాము. నేను, దేవులుడు, ప్రహ్లాదుడు, నారదుడు, బ్రహ్మ, సనత్కుమారుడు, ధర్ముడు, కపిలుడు, మరీచి, సిద్ధేశ్వరులు పరతత్వం తెలిసిన వారు ఎవని మాయను తెలుసుకోవడానికి అశక్తులం అవుతున్నాము. అటువంటి సర్వేశ్వరుని యొక్క చక్రాన్ని తొలగేటట్లు చేయడం మా వల్ల అయ్యే పని కాదు అని ఖరాఖండిగా చెప్పారు. ఏమన్నారు? మునీంద్ర, నువ్వు ఆ మహాత్ముని శరణంబు నేడు. నీవే ఆ అంబరీషుని యొక్క శరణు కోరు. అతడు మేలు చేయంగలవాడని పలికిన ఈశ్వరుని వలన నిరాశుండై దుర్వాసుండు అంటే విష్ణువునే శరణం కోరమని చెప్పాడనమాట శివుడు. మరి అప్పుడు ఈశ్వరుని వలన నిరాశుండై దుర్వాసుండు వైకుంఠ నగరమునకు జని నేరుగా మహావిష్ణువు యొక్క సన్నిధికి వెళ్ళాడు. ఆ వైకుంఠములో రత్నాలు పొదిగిన బంగారు బేడ పైభాగములో లక్ష్మీదేవి చెంత సరసపు మాటలాడుతూ ఉన్న పురుషోత్తముడైన శ్రీహరిని చూచి, ఓ వరద భక్తరక్షణ నారాయణ, ఈ చక్రపు మంటలను మాన్పవా అన్నాడు. అంటే సుదర్శన చక్రం అతని వెంట నిప్పులు కక్కుతూ వస్తుంది కదా, ఆ సుదర్శన చక్రము యొక్క మంటలను, ఆ నిప్పులను అన్పవా అన్నాడు. అని పలికి పాదకమలములకు మృక్కి లేవకయున్నా ఈ విధంగా చెప్పి తన పాదాల పైన పడినటువంటి దుర్వాస మహర్షిని లేపాడన్నమాట శ్రీహరి. ఈ విధంగా అన్నాడు: నా భక్తుడైన వాడు నా క్షేమాన్ని కోరుతుంటాడు, భక్తులకు నేనే దిక్కు
అదిగాక తన దేహాన్ని, జీవితాన్ని, ఆలుబిడ్డలను, చుట్టాలను, సంపదలను వదిలి నన్నే నమ్ముకున్న వారు ఎలాంటి వారైనా నేను వారిని వదిలిపెట్టను అని కరాఖండిగా చెప్పాడు. దాని తర్వాత ఇంకా ఏమంటున్నా అంటే, సద్బ్రాహ్మణులకు తపస్సు, విద్య అనే రెండు ముక్తిని కలిగిస్తాయి. వినయం లేని చెడ్డవారైన బ్రాహ్మణులకు అవి కీడు చేయకుండా ఉంటాయా అని కూడా అన్నాడు. అంటే ఇక్కడ ఇతనికి తపస్సు, విద్య అన్నీ ఉన్నాయి, కానీ వినయం లేదన్నమాట ఇతనిలో. అని సాధువుల్లో నా తేజస్సు విరివేయి ఉంటుంది, వాళ్ళను కష్టపెట్టే వారికి అది ఆయుధంలాగా భయాన్ని కలిగిస్తుంది, అటువంటి వారి మనస్సులకు సంతోషం లేకుండా చేస్తుంది. అదెపో బ్రాహ్మణ నీకును సదయుడు ఆ నా భాగసుతుడు జన వినుత గుణాస్పదుడు ఇచ్చు అభయము ఆతని మది సంతసపరచినడు మా శరణంబున్. ఏమన్నాడు? ఓ బ్రాహ్మణోత్తమ, దయగలిగిన వాడు నాభాగసుతుడైనటువంటి ఆ అంబరీషుడు మరి అభయం ఇస్తాడు, నీ యొక్క మనస్సులో సంతోషంగా అతని శరణు కోరు అన్నాడు అన్నమాట. అంటే అతని మనస్సును సంతోషపెట్టు అని శ్రీపతి ఆనతిచ్చిన వెంటనే ఎగిసిపడే సుదర్శన చక్రం మంటల వల్ల ఆయాసాన్ని పొందినవాడు, విలవిలబోతున్నవాడు, రొప్పుతున్నవాడు అయిన దుర్వాసుడు వచ్చి దయామయుడు, దోషం లేనివాడు, మహాత్ముడు, మితభాషి అయిన అంబరీషుణ్ణి చూచాడు. చూచి దుఃఖించి అంబరీషుని కాళ్లను వదలకుండా పట్టుకున్నాడు. ఇట్లా ఋషి తన పాదాలను పట్టినందుకు వెనుకాడి ఆ రాజు దయతో నిండిన హృదయంతో విష్ణు చక్రాన్ని ఈ విధంగా స్తుతించాడు. ఎవరు? విష్ణు చక్రాన్ని స్తుతించింది అంబరీషుడు అన్నమాట. నీవు పావకుడవు, నీవు సూర్యుండవు, నీవు చంద్రుండవు, నీవె జలము, నీవె నేలయు, నింగి నీవే, సమీరంబు నీవే. అంటే ఏమిటంటే, ఓ ఆయుధ శ్రేష్టమా, నిన్ను శ్రీహరి బాగా మండిస్తాడు. నీవే అగ్నివి, నీవే సూర్యుడివి, నీవే చంద్రుడివి, నీవే నీరు, నీవే నేల, నీవే ఆకాశం, నీవే గాలి. అంటే ఈ పంచభూతాలు నీవే అని చెప్పడం. సమస్త ప్రాణులు, ఇంద్రియాలు అన్నీ నీవేను. నీవే బ్రహ్మం, నీవే సర్వాత్మ, కాలం కూడా నీవే, సమస్త యజ్ఞ ఫలాన్ని నీవే పొందుతున్నావు, నిత్యమైన మూల తేజస్సు కూడా నీవే. నీకు నేను నమస్కరిస్తున్నాను, ఈ మునిని కాపాడు, నాకదే చాలు అన్నాడన్నమాట ఈ అంబరీష్ మహారాజు. విష్ణువు దుష్టును శిక్షించడానికి పంపగా నీవు ఆ పనికి పూనుకున్నావు, ఇక చాలు, ఆపదకు చిక్కిన ఈ తాపసుని ధర్మమైన నడవడితో కాపాడు అని చెప్పాడు. అని పొగడి అంబరీషుడు తామరల వంటి తన చేతులు నొసడు చేర్చి ఈ విధంగా అన్నాడు. అంటే చేతులు జోడించి, విహిత ధర్మమందు విహరింతునేనియు ఇష్టమైన ద్రవ్యమిత్తునేని ధరణి సురుడు మాకు దైవతం బగునేని విప్రునకు శుభంబు వెలయుగాక. ఏమని కోరుకున్నాడు చూడండి. ఈ విధంగా ఆ సుదర్శన చక్రాన్ని స్తుతించి, నాకు విధింపబడ్డ ధర్మ మార్గంలో నేనే నడిచేవాణ్ణైతే, అంటే నేను ధర్మబద్ధంగా ఉండేవాణ్ణైతే, యాచకులు కోరిన మేరకు నేను ద్రవ్యాన్ని దానం చేసేవాణ్ణైతే, బ్రాహ్మణుడు మాకు దైవస్వరూపుడైతే ఆ దుర్వాసుడికి శుభం కలుగుగాక అని కూడా అన్నాడనమాట. ఎవరు? అంబరీషుడు. దాని తర్వాత సమస్త గుణాలను ఆశ్రయించిన శ్రీహరి నా సేవ వల్ల తృప్తి పొందిన వాడైతే, ఆయన సమస్తమైన ఆత్మలను ఆవరించిన వాడై ఉండడానికి నిదర్శనంగా ఈ బ్రాహ్మణుడు ఇప్పుడు సుఖాన్ని పొందుగాక అని ఈ విధంగా రాజు ప్రార్థింపగా విష్ణు చక్రం మునిని మన్నించి తప్పింపజేయకుండా తరలి వెళ్ళింది. అప్పుడు దుర్వాసుడు శాంతిని పొంది చల్లని మంచి మాటలతో ఆ రాజుని జీవించి ఇట్లన్నాడు. నరనాథోత్తమ మేలు చేసితి గదా, నా తప్పు మన్నించి శ్రీహరి పాదాబ్జములింత ముట్టగొలితే
ఆశ్చర్యమౌ నెన్నుచో అరుదండ్రే నిను బోటి సాధులకు తావై ఇచ్చుటల్ గాచుటల్ సరితిన్ నైజ గుణంబులై సరసవచ్చుంగాదే మిత్రాకృతిన్. నా తప్పు కాచి నాకు మేలు చేశావు. శ్రీహరి పాదపద్మాలు ఇంత గాఢంగా నమ్మి సేవించావా? ఇది ఆశ్చర్యము. నీ వంటి సాధువులకు ఇది అరుదేమీ కాదు. కోరింది ఇవ్వడం కాపాడడం అనేవి నీ వంటి సాధువుకు సహజ గుణాలై మైత్రీభావంతో సరసంగా సంప్రాప్తిస్తాయి. అంతేకాదు ఓ రాజా, ఒక్కమారు యవ్వని పేరు చెవుల సోకగానే సమస్త పాపాలు పటాపంచలైపోతాయో అటువంటి భక్త సులభుడు మంగళకరమైన తీర్థాన్ని పాదాల చెంత కలిగినవాడు అయిన విష్ణువును నిష్కలంక బుద్ధితో సేవించే భక్తులకు అడ్డమే లేదు. ఓ రాజా, నా తప్పును లెక్కించక నేను సుదర్శన చక్రం మంటల్లో పడి మాడిపోకుండా నన్ను తప్పించావు. ఈ కరుణారసం నీకే తగును. పోయిన ప్రాణాలు నాకు మళ్ళీ వచ్చాయి. ధన్యుణ్ణయ్యాను. నీకెప్పుడూ శుభం కలగాలని మరి నేను కోరుకుంటాను. ఇక వెళ్ళి వస్తాను అన్నాడన్నమాట మహర్షి, దుర్వాస మహర్షి. అనగా విని అంబరీషుడు మునికాళ్లకు మ్రొక్కాడు, ఎంతో గౌరవించాడు, సుష్టుగా భోజనం పెట్టించాడు. దుర్వాసుడు తృప్తి పొందాడు. మరియు అమ్ముని శ్రేష్ఠుడు ఈ విధంగా అన్నాడు. దుర్వాసుడు, ఓ నరేంద్ర చంద్ర, నేటికి నిన్ను కళ్ళారా చూడగలిగాను. నీ మాటలను చెవులారా విన్నాను. నీ ఇంట్లో కడుపారా తిన్నాను. నాకు ఫలం దక్కింది. ఇక వెళ్ళి వస్తాను. ఇక మీదట స్వర్గంలోని సురలు, భూలోకంలోని నరులు నీ నడవడిని మెచ్చుకుంటారు అని దుర్వాసుడు చెప్పాడనమాట. అని చెప్పిన దుర్వాసుడు అంబరీషుని దీవించి కీర్తించి ఈ విధంగా చెప్పి అంబరీషుణ్ణి దీవించాడు. దుర్వాసుడు కీర్తించాడు అతని యొక్క గొప్పతనాన్ని గూర్చి. మింటి తెరుపున బ్రహ్మలోకంబున కుంజనియే, ఆకాశ మార్గం గుండా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. మునీశ్వరుండు తిరిగి చనివేళకు 1 సంవత్సరంబు నిండి. ఆ విధంగా దుర్వాస మహర్షి పుయ్యేటప్పుడు 1 సంవత్సర కాలం పూర్తయింది. వ్రతంబు పరిపూర్ణంపైన, ద్వాదశి వ్రతం సంవత్సర కాలం చేయాల, అది పరిపూర్ణంపైన. అవనీసురుడు కొడువ అతి పవిత్రం పైన వంటకంబు భూమి వరుడగూర్చే. అంటే శ్రీహరి ప్రభావం అని మనస్సులో తలచి దుర్వాసుడు భోజనం చేసిన తరువాత మిగిలిన పవిత్రమైన వంటకాన్ని అంబరీషుడు తిన్నాడన్నమాట. హరిగొల్చుచుండు వారికి పరమేష్టి పదంబు మొదలు పదభోగంబుల్ నరక సమములను తలపున ధరణి రాజ్యంబు తోడు తగులము మానన్. శ్రీహరిని సేవించే భక్తులకు బ్రహ్మ పదవి మొదలైన భోగ భాగ్యాలన్నీ నరకంతో సమానమైనవే అనే తలంపుతో అంబరీషుడు రాజ్యం పట్ల మోహాన్ని మానుకొన్నాడన్నమాట. ఈ విధంగా విరక్తుడై కామాది అరిషడ్వర్గాన్ని జయించిన అంబరీషుడు తనకు సాటి వచ్చే కొడుకులకు పిలిపించి రాజ్యభారాన్ని వారికి అప్పగించాడు. పిమ్మట శ్రీహరి కటాక్షాన్ని పొంది తపస్సు కోసం అడవులకు వెళ్ళాడు. ఓ రాజా, ఇదంతా కూడా మళ్ళా సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నాడు. ఓ రాజా, అంబరీషుని చరిత్రను ఆసక్తితో విన్నా చదివినా నరుడు బుద్ధిమంతుడై ఉంటాడు, భోగపరుడై ఉంటాడు, పుణ్యాత్ముడై ఉంటాడు అని చెప్పేసి ఆ అంబరీషుని కథను చెప్పాడు. మరి మనం కూడా అంబరీషుని కథ వల్ల మనం విష్ణు భక్తులమై ఉండాలి అనేది మనం ఈ కథను గురించి మనం ఆ విష్ణువే అన్నీ కూడా కాపాడుతాడని, అన్నిటి నుండి కాపాడుతాడని మనం భావించాలి. హరి ఓం తత్సత్.